హలో సార్, ఐఎమ్ కాన్ఫిడెన్స్ ఇచ్చాను అన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్. ప్రతి ఒక్కరు ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్. ఈ మధ్య ఎడిటింగ్ పెడుతున్నాను సార్. ఎడిటింగ్ పెట్టుకోవచ్చు సార్. ఎడిటింగ్ పెట్టుకుంటే అట్రాక్షన్గా ఉంటుంది. అంతకుముందు ఎడిటింగ్ పెట్టేవాడు కదా సార్. ఇప్పుడు ఎడిటింగ్ పెడుతుంటే బాగుంటుంది సార్. చక్కగా మన ఇంటి దగ్గర ఉండే ఎడిటింగ్ పెట్టుకోవచ్చు. పొలాల్లోకి సౌకర్యంగా లేని వాళ్ళు, లేకపోతే గట్లు లేని వాళ్ళు, అలాంటి ఎడిటింగ్ ఉంటుంది సార్. ఆ ఎడిటింగ్ కాడ వాళ్ళది పెట్టుకుని డ్యాన్స్ చేస్తే వెనక గట్లు కొండలు అన్నీ కనపడతాయి సార్. అట్లా ఎడిటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. ప్రతి ఫోన్లో ఉంటుంది. ఎడిటింగ్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే వేసుకోవచ్చు. మన ఇల్లు కనపడదాం, ఆ ఎడిటింగే కనిపిస్తుంది సార్. సినిమాలో ఎడిటింగ్ పెట్టే సినిమా చేస్తారు. ఎడిటింగ్ అని పెడతారు, చూశారు సార్. అది ఇంతకుముందు నాకు తెలియదు సార్. నేను ఎడిటింగ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నాను సార్. అది ఎవరైనా వేసుకోవచ్చు, ఏముంది సార్. ప్రతి ఒక్కరికి 1950 జనవరి 26 నుండి మనకి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సార్. ఇది 76వ గణతంత్ర దినోత్సవం అనుకుంటా సార్. అంతే 76, 75 అయిపోయి 76లోకి వెళ్ళిపోతున్నాం. 75 అయిపోయింది, 76లోకి వెళ్ళిపోతాం. గణతంత్ర దినోత్సవం సార్. 1950 జనవరి 26 నుండి గణతంత్ర దినోత్సవం వచ్చింది, రిపబ్లిక్ డే సార్. మనకి 1947 స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది సార్? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి సమయాన్ని వచ్చింది సార్. గాంధీజీ మనకి మన స్వరాజ్యాన్ని తెప్పించాడు. గాంధీజీ చాలా మంచివాడు సార్. ఏదో కళ్ళజోడు పెట్టుకున్నాడు సత్యనారాయణ. సొక్కా మీద సొక్కా వేసాడు కనుక సార్. నేను కళ్ళజోడు పెట్టుకున్నా, ఇవన్నీ ఎట్లా చేసుకున్నా టిక్ లేకుండా. మీలాంటి మనిషిన సార్. నేను గొప్పవాడిని కాదు. మీరు ఏదైనా కష్టపడండి సార్. కృషితో నాస్తి దుర్భిక్షం, ధర్మో రక్షతే రక్షత అన్నారు మన మహానుభావులు. అంటే కృషి చేస్తే ఏదైనా సాధ్యం కాదు. కృషి చేయండి, మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. యూట్యూబ్లో నేను దేంట్లోనే సరే ఒక మంచి పని కోసం. అది సార్ నేను చెప్పేది. యూట్యూబ్ ఎవరైనా పెట్టుకోవచ్చు, కామెడీ చేసుకోవచ్చు. ప్రతిసారి చెప్పను సార్, ప్రతిరోజు చెప్తున్నాను. యూట్యూబ్లో మనకు ట్రోలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, వెయిట్ లిస్టు, స్ట్రైక్ రేట్లు, ఈ 4 చూసుకుంటే మనం హీరోలు. ఏంటి? కాపీ రైట్స్, వెయిట్ లిస్టు, ట్రోలింగ్ వీడియోస్, స్ట్రైక్ రేటు. స్ట్రైక్ రేట్లు అంటే ఏమిటి? స్ట్రైక్ రేట్లు అంటే ఒక నెత్తురు కానీ, మంట కానీ, హింసకు సంబంధించి ఏమి చేయకూడదు, స్ట్రైక్ రేట్ వేస్తాడు. అలానే ఒక మతాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఇవి కూడా ట్రోలింగ్ వీడియోస్ అంటారు సార్. అవి చేయకూడదు, అది కూడా స్ట్రైక్ రేట్ పడుతుంది. కాపీ రేట్స్ ఎక్కువ ఉన్నా కానీ స్ట్రైక్ రేట్ వేసేస్తాడు. వెయిట్ లిస్ట్ వస్తుంది సార్. మనం షార్ట్స్ దీంట్లో వెయిట్ లిస్ట్ వస్తుంది. ఆ వెయిట్ లిస్ట్ కూడా ఏ రోజుకి ఆ రోజు మనం ఉదయం సాయంత్రం చూసుకుంటూ తీసేయాలి. తీసేయకపోతే ఏమవుతుందో స్ట్రైక్ రేట్ వేస్తాడు. వాటిని ఉంచకూడదు సార్. వేస్ట్ అయ్యి వీస్లో ఎక్కడ రావు సార్. సార్, మీరు మీ కుటుంబ సభ్యులతోటి అందరూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి సార్. నా వీడియోలు చూసేవారు చూడనివారు సార్. నేను సక్సెస్ అయినా అవ్వకపోయినా సార్, మీకు యూట్యూబ్లో నేను మంచి కోసమే నేను చేస్తాను సార్. ఎవరైనా ఎడిటింగ్ పెట్టుకోవచ్చు. పుడతానే ఎవరు యాక్టర్లు గారు, డాక్టర్లు గారు, ఇంజనీర్లు గారు కృషి చేస్తేనే నాకు 100% సక్సెస్ అవుతాను సార్. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూస్ పెంచితే నేను స్టార్ అవుతాను. లేకపోతే ఇలానే ఉంటాను. అయినా సరే సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ముందుకు చేస్తూనే ఉంటాను సార్. నా పని నేను చేసుకుంటేనే ఇది చేస్తారు సార్. నాకు ఇష్టం సార్ డ్యాన్స్ అంటే. అది ఎడిటింగ్ పెట్టిన, ఎడిటింగ్ లేకుండా అయినా చేయని, అది నాకు కావాల్సింది. మనం దేన్ని ఆశించకూడదు సార్. కష్టపడు, అదే వస్తుంది. అది మీ ఇష్టం సార్. సక్సెస్ చేయాలన్నా చేయకూడదన్నా అది ఎవరి దగ్గర ఉంది? పబ్లిక్ అంటే ఎవరు సార్? ప్రజెంట్ ఎవరు సార్? మీరందరూ ఆదరాభిమానాలు ఉంటేనే సార్, మీ ఎంకరేజ్ ఉంటేనే, మీ ప్రోత్సాహం ఉంటేనే లైఫ్ లాంగ్ డ్యాన్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, పాట పాడతాను, పుస్తకాలు చదువుతాను. మీ ఇష్టం సార్. అదే సార్. ఎవరైనా వయసుతో సంబంధం లేదు. వయసుతో ఎటువంటి సంబంధం లేదు. అక్షరం ఒక్క చదువు రాబోనే అవ్వదు. తెలిసిన వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. మీ పని మీరు చేసుకుంటూ సరదాగా వేసుకోవచ్చు. అలా క్లిక్ అయ్యారనుకోండి, మీరే స్టార్లే, చక్కగా డబ్బులు వస్తాయి. అప్పుడప్పుడు ఇలాగ మధ్యలో పెద్ద వీడియోలు చేయాలి సార్. మనిషికి సాధ్యం కానిది ఏది లేదు సార్. అన్నీ సాధ్యమే. మనిషి జీవితం సరిపోతుంది సార్. అన్నీ సాధించాలంటే సరిపోదు. అనంతమైనది జ్ఞానం. ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకడు యాక్టర్ అవుతారు, ఒకడు డాక్టర్ అవుతారు, ఒకడు శాస్త్రవేత్త అవుతారు సార్. అట్లా రకరకాలుగా అలా
ఎవరి మనసు తత్వం వాళ్ళు అందరూ ఒకటే అవ్వరుగా సార్. అందుకని రకరకాల వాళ్ళు ఉంటేనే మనం బ్రతకగలం. ఏ పని చేసేవాడు ఆడ పని సార్. రాబో వచ్చే నెలలో మనకి శివరాత్రి ఉంది సార్. అయిపోయింది, గుడ్ బై చెప్పేసి ఈ సంవత్సరానికి. మన మామూలు గుడ్ బై అంటే గుడ్ బై కదా సార్. దేనికి? సంక్రాంతికి, భోగికి, కనుమకి అయిపోయినాయి. నేను తెలియక చేశాను సార్ వీడియోలు కొన్ని. నాకు చేయొద్దని వార్నింగ్ పెట్టాడు. కోడి పందాలు వీడియోలు చేయొద్దు అని డైరెక్ట్గా చెప్పడం మనం తెలుసుకొని యూట్యూబ్లో సీనియర్ల ద్వారా తెలుసుకొని నేను దాటిని తీసేసాను. వారం రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా వీడియోని చూస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. చిన్నవి చెప్తాను సార్. నేను గొప్పవాడిని కాదు సార్. మనిషికి కావాల్సిందేంటి? మంచితనం. మనిషికి ఇంకా ఏం కావాలి సార్? నీతి, నిజాయితీ. నీతి నిజాయితీ అంటే నీతి నిజాయితీ అంటే ఇది ఉండదని వచ్చు సార్. ఉంటుంది సార్. నీతి నిజాయితీ ఎప్పుడైనా చేస్తుంది. ఒక వ్యాపారం పెట్టుకున్నాం, ఏదో ₹1 వస్తుంది లాభం, దాన్ని లిమిటెడ్గా తీసుకో, అంతేగాని అది క్రూరంగా తీసుకోకూడదు. తీసుకో, సంపాదించుకో, కష్టపడి సంపాదించుకో, కానీ ఎవరికి ద్రోహం చేయకూడదు, ఎటు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. తప్పులేదు అంతవరకు. ఇంకా దూసుకోవాలంటే నేనైనా సరే, నేను కష్టపడుతున్నాను, ₹1 వచ్చిందనుకో ఓకే, నేనేమో వీరుని కాదు ధీరుని కాదు. నేను నడుస్తూ వెళ్తున్నా, డబ్బులు దొరుకుతాయి, ఏవో డబ్బులు కట్టలు దొరుకుతాయి, ఏదో మళ్ళీ పర్సు దొరికితే దాంట్లో బొమ్మ ఉంటుంది, దాంట్లో అడ్రస్ ఉందనుకోండి, ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి అనుకోండి, దాన్ని బట్టి మనం వాళ్ళకి అందజేయాలి. అట్లయితే ఎవరికైంది మనకు తెలియదు, రోడ్డు మీద పడ్డాను, ఎవరైంది చేస్తాం, జేబులు పెట్టేసుకుంటాం. అది తప్పులేదు, కావాలని తప్పు చేసినట్టు కాదు. చూస్తాం, అయ్యో భగవానుడా, ఎవరు డబ్బులు నేను తీసుకున్నాను, నన్ను క్షమించును ఆయన, దీని మీద అడ్రస్ లేదు, ఏమీ లేదు. నీ గుడ్ లక్, వాడి బ్యాడ్ లక్. అట్ట కాకుండా ఆ డబ్బుల్లో మీకు వాడి ఐడెంటిటీ కార్డు అన్నీ ఉండి, వాడి అడ్రస్ అన్నీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అందజేయాలి మనం. లేకపోతే దేవుడు కూడా క్షమించడు. దేవుడు క్షమించడు మనల్ని. ఈ లోకంలో సుఖపడ్డా కానీ పై లోకంలో ఏం చేస్తాడు? రంపాలతోడు వస్తాడు, నూనెలో ఏంచుతాడు. వడ్డీదనుకుంటున్నారు నన్నైనా సరే, ఎవరినైనా సరే. అందుకని తప్పు చేయొద్దు, కావాలని ఎవరు తప్పు చేయకండి. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, అందరినీ ప్రేమిద్దాం, అందరిలో మనం ఉందాం, అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు దయచేసి లైక్, షేర్, కామెంట్ పెడితేనే ముందుకు వెళ్తాను. లేకపోతే ఇలానే చేస్తూనే ఉంటా. సుఖం లేదు. తీసుకెళ్ళండి ముందుకు, నన్ను ముందుకు తీసుకెళ్తే నేను చేస్తూ ఉంటాను. తీసుకెళ్ళిపోయినా అది మీ ఇష్టం, కానీ నేను లాంగ్ లైఫ్ చేస్తూనే ఉంటాను డ్యాన్స్లో, అది మీ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి సార్, మీ ఇంట్లో ఆస్తిపాస్తులు ఎవరి పేరున ఉన్నా, పెద్దవాళ్ళ పేరున ఉన్నాయి, చిన్నవాళ్ళ పేరున, ఎవరి పేరున ఉన్నా, వాళ్ళ సముద్రాన్ని మన నాన్నగారు మన అమ్మగారు ఏం చేస్తారంటే వాళ్ళకి రాస్తారు. మిగతా వాళ్ళు కొట్లాడుకుంటారు. ఎందుకు సార్? ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఉంటే ఆస్తి ఎక్కడ పోద్ది? ఆస్తి కంటే ప్రేమ గొప్ప సార్. మనకందరికి కడుపు పుట్టుదనం ఉంటే ఆస్తి లేకుండా ఎట్ట బతకగలవనొచ్చు. మంచితనం ఉంటే డబ్బులు అవే వస్తాయి సార్. నేను ఒకప్పుడు నన్ను ఎక్కిరిచ్చారు సార్ చాలామంది. ఈ రోజున నా వీడియో చూస్తున్నాను సార్. చాలామంది అంటే అందరు కాదు, కొంతమంది. వాళ్ళే పుట్టుదలతో ముందుకెళ్తున్నాను, నేను దూసుకెళ్ళిపోతున్నా, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతా, 100% సక్సెస్ అవుతా. చూసారా? మనం సిగ్గుపడకూడదు. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ముందుకి ఛాలెంజ్ చేసుకుంటా ఒకరికి ముందుకేయటమే. అదే జీవితం. జీవితాన్ని సవాల్ చేసి బతికినోడే గొప్పోడు. అంతేగాని పిరికి పందలాగా పడుకొని ఇట్లా ఏడుస్తూ కన్నీరు గారుతుంటే ఏమీ సాధించలేడు. ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, పట్టుదలతో ముందుకున్నాడు అనుకున్నది సాధించు. సార్ ఇలా మధ్యలో పెద్ద వీడియోలు చేస్తే మీకు యూట్యూబ్లో మానిటైజేషన్కి ఏం కావాలో చెప్తాను. మీ అడ్రస్ అంటే మీ పేరు, నీ నెంబరు, పాన్ కార్డు, నీ ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటాయి మానిటైజేషన్కి. మీరు ముందుగా చేసేటప్పుడు ఏం చేయాలి? ముందుగా చేసేటప్పుడు పెట్టుకున్నప్పుడు నెంబర్ ఇస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ గూగుల్లో పెట్టుకోవాలి. మీ ఫోన్ నెంబరు,
ఈమెయిల్ నెంబరు ఫోన్ నెంబరు ఒకటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఈమెయిల్ నెంబర్ వేరే పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే ఇట్లా పెట్టుకునేది మన వీడియో మన పొరపాటున మంది వీడియో ఆడన జారిపోయినా ఇది అదే మన ఫోన్ ఆడన జారిపోయినా సిమ్తో సహా మనం వెంటనే 24 hours దాటకముందే వెంటనే క్షణాల్లో మనం కొనుక్కొని మన ఈమెయిల్ నెంబర్ అవన్నీ చెప్పుకొని అవన్నీ సిమ్ అవన్నీ తీసుకున్నాం అనుకుంటే ఓకే అయిపోద్ది. మనం లేట్ చేయకూడదు, అందుకనే ఈమెయిల్ నెంబర్ అవన్నీ మనం పెట్టుకునేది సార్. ఒకటి తర్వాత మానిటైజేషన్కి ఏమేమి కావాలి, మానిటైజేషన్ అంటే ఏంటి, మానిటైజేషన్ చేసుకుంటే మీకు డబ్బులు రావు సార్. 1000 మంది ఫాలోవర్స్ లేకపోతే సబ్స్క్రైబ్స్ అవ్వగానే మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. మీ వీడియో మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు పెట్టుకోగానే ఏం చేయాలి, దాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు వైటీ స్టూడియోలో మార్చుకోవాలి. యూట్యూబ్ గురించే తెలుసు సార్. నేను ఇన్స్టాగ్రామ్ కొంతమంది చారని అంటున్నారు కానీ ఇంకా చారలేదు, తర్వాత దాన్ని చూస్తాను. ఇది అవనే ఉండే కొంచెం మోటివేషన్ అన్నీ అయితే దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ రావాలా రావద్దు అనేది కొంచెం ఆలోచించాలి సార్. దాని కూడా అకౌంట్ తెరవాలి, పేరు పెట్టాలి, అన్నీ ఉంటాయి కదా సార్. ఏదో మన ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. నా పేరే నా యూట్యూబ్ ఛానల్ పేరు సార్, కొండపల్లి సత్యనారాయణ. అది కొండపల్లి సత్యనారాయణ, ఏం లేదు సార్, ఇందులో దాబరికం ఏం లేదు సార్. 200 సబ్స్క్రైబర్ మనం ఏం చేయాలి అంటేనే మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి, పాన్ కార్డు లేదా ఓటర్ రేటింగ్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటే చాలు. దాన్ని తెలిసిన వాళ్ళ ద్వారా ఒక కంప్యూటర్ పెట్టుకొని చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఫోన్లో అంటే దానికి కరెక్ట్గా ఉండాలి, సిగ్నల్ అవన్నీ ఉంటే మనకి తొందరగా అయిపోతుంది. అదో లెక్క. 1000 మంది సబ్స్క్రైబర్స్. అలానే ఇంకోటి ఏం కావాలి, 4000 గంటలు, సంవత్సరం 4000 గంటలు అంటే షార్ట్స్ వీడియోస్కి ఇవ్వడం సార్. షార్ట్స్ వీడియోస్కి మాత్రానికి 4000 గంటలు ఒప్పుకోదు. మన పెద్ద వీడియోలు 4-5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఇలా మాట్లాడిన వీడియోలకి ఏం చేస్తారు, వాడు వాచ్ టైం 4000 గంటలు చూసుకుంటాడు. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అది వాచ్ టైం కాదు. ఎవరైనా చూస్తే అది వాచ్ టైం అవుతుంది. ఆడు నిమిషం చూడండి, 2 నిమిషాలు చూడండి, ఎంత నేను మొత్తం చూశాను, 5 నిమిషాలు చూశాను, 5 నిమిషాలు దాంట్లో పడిపోతాయి. అది యూట్యూబ్ లెక్కిస్తుంది ఆటోమేటిక్గా. అది ఆటోమేటిక్ సిస్టమ్ అంతే. దానికి పెట్టాడు కంప్యూటర్ సిస్టమ్ లాగా. అలానే 4000 గంటలు కానీ, లేదా షార్ట్స్ వ్యూస్కి 1 కోటి వ్యూస్ ఉండాలి. 10M 10 × 10 లక్షలు అంటే 1M అంటే 10 లక్షలు, 10M అంటే కోటి, 10 × 10 కోటి వ్యూస్ అన్నా ఉండాలి. వ్యూస్ అంటే ఏంటి, జనాలు చూసి ఉండాలి. ఫాలోవర్స్ గొప్పగా సార్, ఆడ వ్యూస్ రావాలి. ఫాలోవర్స్ అంటే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటారు. ఫాలోవర్స్ కంటే వ్యూస్ మనకి ముఖ్యం. వ్యూస్ ఉంటేనే మనకి ముందు పాపులర్ అవుతాం. వ్యూస్తో పాటు కూడా ఫాలోవర్స్ కూడా అవసరం సార్. ఫాలోవర్స్ అంటే మనకి నమ్మకంగా, మన మీద నమ్మకంతో చేసేవాళ్ళు. ఫాలోవర్స్ ఉండాలి, షార్ట్స్ ఉండాలి, పెద్ద పెద్ద వీడియోలు ఉండాలి. ఈ 3 ఉండాల్సిందే. షార్ట్స్ ఉండాలి, పెద్ద వీడియోలు అప్పుడప్పుడు ఇలా మధ్యలో ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి. ఇట్లా పెరుగుతూ పోవాలన్నమాట. ఈ 3 పెరుగుకుంటూ పోతే మీకు తిరగలేదు. మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక పిన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా. ఆ పిన్ని మన యూట్యూబ్లో యాప్లో ఒక దాంట్లో పెట్టి ఆ నెంబర్ చెప్పి దానికి సబ్మిట్ చేసుకోవాలి. దాన్ని చేసుకుంటే ఆ విధంగా తెలిసిన వాళ్ళ ద్వారా మనకు పని అయిపోతాయి. అప్పటి నుంచి మనకి బ్యాంక్ ఖాతా అకౌంట్ మనం ఓపెన్ చేసుకుంటాం. మానిటైజేషన్ చేసేటప్పుడు ఆ అకౌంట్ కూడా చెప్పి దాంట్లో పెట్టుకున్నాం అనుకుంటే ఆటోమేటిక్గా మనకి డబ్బులు మనకి చెప్తుంది అనమాట. మన బ్యాంకులో వెళ్ళి ఈ నెంబర్ అయినా మన నెంబర్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. మనకి మెసేజ్ వస్తుంది, ఇంత డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ ద్వారా. అంతే సార్. చాలా తేలికే. కష్టపడితే ఏదైనా తేలికే, కష్టపడిపోతే ఏదైనా ప్రతిదీ కష్టమే సార్. చెప్పుకుంటూ పోతే తెల్లాలని చెప్పచ్చు సార్. చెప్పుకుంటూ పోతే తెల్లవారులని చెప్పచ్చు. శ్రీశ్రీ గారు అన్నారు, ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అంటే ఇది స్వాతంత్ర సమరంలో లాగా శ్రీశ్రీ గారు పరపీడన అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరులు అంటే వాళ్ళు ఇతరులే కదా, మన దేశానికి వచ్చి మన దోపిడీ చేసి మన బంగారాన్ని, డబ్బుల్ని, మన భూముల్ని స్వాధీనం చేసుకొని ఎంతో అల్లలాడిస్తుంటే అలాంటి టైంలో గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే భగత్ సింగ్ వీళ్ళందరూ పోరాడారు మన దేశాన్ని గురించి. రక్తాన్ని చిందించారు. ఎంతోమంది యుద్ధ ఖైదీలుగా మిగిలారు, యుద్ధ ఖైదీలు అయ్యారు. ఎంతోమంది నిరాశ్రులు అయ్యారు. రక్తం వరదలై పారింది. అప్పటికి 1947 ఆగస్టు 15 నాడు మనకి
అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించి మన దేశాన్ని వదిలి బ్రిటిష్ వారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అది ఎందుకన్నానంటే శ్రీశ్రీ గారిని గురించి పరపీడన పరాయత్తుడు పరపీడన పరులు అంటే ఎవరో బ్రిటిష్ వారు మనకు పరులు ఇతరులు అంటే వాళ్ళ దేశం నుంచి వచ్చి మన దేశాన్ని ఏలేరు వాళ్ళు. వాళ్ళ వల్ల కొన్ని మంచిలే జరిగినాయి. ప్రకాశం కొన్ని చిన్న చిన్న కట్టారు బ్రిడ్జ్లు రోడ్లు అవన్నీ ఏ బట్టి ఇప్పుడు మనం సుఖంగా తిరుగుతున్నాం. కొన్ని కొన్ని కట్టడాలు వాళ్ళ కోసం వాళ్ళవే మనం కొన్ని అనుభవిస్తున్నాం. ఎంత చెడు ఉన్నా కొంత మంచి ఉంటుంది సార్ ప్రతి దాంట్లో, అది గుర్తుంచుకోండి సార్. ఇక చెప్పుకుంటూ వచ్చి చాలా చెప్పచ్చు సార్. ప్రతి ఒక్కరికి గుడ్ నైట్ సార్. మెరుగుతోటి ఉన్న వాళ్ళకి, నిద్రపోయే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చూసిన తర్వాత ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. వీడియో మర్చిపోవద్దు సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆదరణ నాకు ఎప్పుడూ ఉంటుందని, నన్ను ముందుకు తీసుకెళ్తారని ప్రార్థిస్తున్నాను సార్.